నిన్న పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారి ప్రకటన జనసేన పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచడానికి చేసినట్లుంది. కానీ నిజం చెప్పాలంటే జనసేన మనుగడలో కూటమి కీలక పాత్ర పోషించింది. చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ విజయం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇది గుర్తించి పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటు నిర్ణయాన్ని వేగవంతం చేయడం ద్వారా వ్యూహాత్మక చర్య తీసుకున్నారు. పార్టీ నాయకుడిగా ఆయన తెలివైన ఎంపిక చేశారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేయకపోతే వైఎస్ఆర్సీపీకి అంత తీవ్రమైన ఎదురుదెబ్బ చవిచూసేది కాదు. 11 సీట్లకి పరిమితమయ్యేది కాదు. ప్రతిపక్షం బలంగా ఉండేది. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి మాత్రం ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నాల వల్ల ఏర్పడిందనే దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే 2024 ఎన్నికలకు జనసేనకు జీవన్మరణ సమస్య, తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. ఎవరో టీడీపీని కాపాడారు, నిలబెట్టారు అనే వాదన చాలా అతిశయోక్తి. టీడీపీకి 4 దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో బలమైన క్యాడర్ బలం ఉంది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడిన పార్టీ టీడీపీ. ఎవరో నిలబెట్టాల్సిన అవసరం తెలుగుదేశానికి ఎప్పుడూ రాలేదు. పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో ఆ ఒక్క ప్రకటన తప్ప మిగిలిన ప్రసంగం అంతా చాలా బాగుంది. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది జనసేన పార్టీ సమావేశం కాబట్టి తమను తాము పొగుడుకోవటం సహజం. తెలుగుదేశం కేడర్ ఇది అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే టీడీపీ, జనసేన మైత్రి బంధం ఎప్పుడు తెగిపోతుందా అని వైసీపీ గోతికాడ నక్కల ఎదురు చూస్తుంది. ముఖ్యంగా ఈ దశలో ఎవరికి సాయం చేశారనే దానిపైన చర్చించడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. మనం గెలిచాం, జగన్ను తొలగించాం. ఇప్పుడు రాష్ట్రాన్ని తిరిగి గాలిలో పెట్టడమే మన ఏకైక ప్రాధాన్యతని కూటమి పార్టీలు గుర్తెరిగి ప్రవర్తించాలి. చంద్రబాబు గారు ఎప్పుడు చెప్పేటి ఒకటే, మనం చేయాల్సింది చాలా ఉంది. ఈ మాటను అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమి చేతుల్లో ఉంది. ప్రత్యేకంగా చంద్రబాబు గారి చేతిలో ఉంది. కూటమిలోని ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.